ఫస్ట్ ఒక పేపర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్ గీసుకోవాలి. ఇప్పుడు 14 అంగుళాలు పెట్టేసుకుని ఒక మార్జిన్ గీసాను. నెక్స్ట్ వచ్చేసరికి 30 సైజు 28 ఒకేలాగా ఉంటది కాబట్టి 28 చూపించా కాబట్టి 30 చూపించట్లేదు. 7.5 ఇది 32 సైజు కాబట్టి 7.5 పెట్టేసుకోవాలి. 32 అండి. 32కి 4వ భాగం ఎంత వస్తుంది? 8 వస్తుంది. 8 అంగుళాలు మార్జిన్ పెట్టేసుకోవాలి. అంగుళం టక్స్కి 2 అంగుళాలు ఖర్చుకి. షోల్డర్ వచ్చేసరికి 32కి బోట్ నెక్కి 6 అంగుళాలు ఫ్రెండ్స్. సంక డౌన్ వచ్చేసరికి కూడా 6 అంగుళాలు. చెస్ట్ మార్కింగ్ 32కి 6 అంగుళాలు కలుపుకుంటే 38. 38లో సగం ఎంత? 19. 9 రోజులు 18, 9.5. చెస్ట్ మార్కింగ్ వచ్చేసరికి 9.5. ఇప్పుడు బోట్ నెక్ వచ్చేసరికి 9 లేదా 10 అంగుళాలు తీసుకుంటారు. మనం 9 అంగుళాలు తీసుకుంటున్నాము. మన షోల్డర్ దగ్గర నెక్ డీప్కి 3 అంగుళాలు పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 3 అంగుళాలు పెట్టేసుకుందాం. సమానంగా కలపాలి. అంతకుముందు మామూలు బ్లౌజులకి అయితే పాయింట్ 2 పెడితే 2.5 నెక్ డౌన్కి పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడైతే అలా కాదు, 2.5కి ఇక్కడ 1, 2 చూసేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతాయి. అంగుళం బావుకి మార్జిన్ చేసేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇలా కలిపి, సపోజ్ దీంట్లోనే డిజైన్ చేసుకోవాలన్నా డిజైన్ చేసుకోవచ్చు మనం. ఇంతే బోట్ నెక్ వచ్చేసరికి. ఇప్పుడు మనకి సంక డౌన్ వచ్చేసరికి ఎంత వచ్చిందా, అర్ము లూజ్ ఎంత వచ్చిందా చెక్ చేద్దాం. 8.5 వచ్చింది. చెప్పా కదా ఫ్రెండ్స్ ఇందాక కూడా 28వ సైజు ముందు క్లాస్ లో 1/2 ఇంచు తేడా వస్తుంది అని. ఎందుకంటే బోట్ నెక్ వచ్చేసరికి చెస్ట్ ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం లూజ్ గానే వస్తుంది. Thank you friends.